నమస్తే. మనం ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియంలోనే ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతా ఉంది. కాసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి 101 ఓట్లను సైతం కూడా ఎన్నికల అధికారులు లెక్కించడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఈ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ సైతం కూడా 10 ఓట్ల ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఇంకా కొంత అఫీషియల్ గా అధికారులు కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం కనబడతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు అయిపోయినటువంటి మరుక్షణమే ఈవీఎం లో ఉన్నటువంటి ఓట్లను సైతం కూడా లెక్కించేటువంటి ప్రక్రియ అయితే లోపలైతే కొనసాగుతా ఉన్నది. పూర్తి స్థాయిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి స్టేడియం దగ్గర 144 సెక్షన్స్ అయితే కూడా అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయినటువంటి నవీన్ యాదవ్ తో పాటు మాగంటి సునీత సైతం కూడా కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. నువ్వానినటువంటి హోరాహోరీగా సాగినటువంటి చివరి వరకు హోరాహోరీగా సాగినటువంటి ప్రచారం కావచ్చు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పట్ల బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 ఏళ్ల పాలన పైన కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికీ సైతం కూడా ఎవరికి వారు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈసారి మాదంటే మాదే గెలుపు అని చెప్పేసి కూడా ఒక పక్కన ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీగా తీర్పిచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా ఎగ్జిట్ పోల్స్ అయితే నమ్మేటువంటి స్థితిలోనైతే కనబడట్లేదు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అంతా కూడా మాకే లభిస్తా ఉంది, సైలెంట్ ఓటింగ్ ద్వారా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ వద్ద కూడా చెప్తా ఉన్నారు. సో ఒకసారి కనుక చూసినట్లయితే జూబ్లీస్ సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు షేక్పేట డివిజన్ నుంచే మొదలైతే షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి సుమారుగా 31,000 ఓట్లకు సంబంధించినటువంటి వాటిని కూడా లెక్క పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. షేక్పేటలో 71,062 మంది ఓటర్లు ఉంటే 31,182 మంది అంటే దాదాపుగా 43.87% ఓట్లు నమోదైనాయి. సో ఈ ఓట్లని మొదటి రౌండ్ లో లెక్కించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఈ మొదటి 2 రౌండ్లలో సైతం కూడా షేక్పేట డివిజన్ లో ఉన్నటువంటి బూతులలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా లెక్క పెట్టేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా చూడాలి మరి కాసేపట్లో అంటే ముఖ్యంగా 11:30 వరకు ఒక ట్రెండ్స్ అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎవరు గెలుస్తారు అనేది ఒక ట్రెండ్ అయితే కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. షేక్పేట సంబంధించినటువంటి డివిజన్స్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉన్నది. దాని తర్వాత రహమత్ నగర్ తో పాటు యూసఫ్ కూడా బోరబండ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కొంత కాస్త ఈ డివిజన్ లో మొత్తం 7 డివిజన్ లో షేక్పేట అండ్ ఎర్రగడ్డలో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎర్జీ ఉంటే మిగతా 5 సంబంధించిన డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపరుస్తుందని చెప్పేసి మెజార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. చూడాలి మరి షేక్పేట సంబంధించినటువంటి డివిజన్లలో మొదటి 2 రౌండ్లలో వచ్చేటువంటి ఓట్లు ఏ పార్టీకి ఆధిక్యత లభిస్తాయి, ఏ పార్టీకి మైనస్ గా ఉంటుంది అనేది కూడా మరి కాసేపట్లో తేల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపులో భాగంగా మరి బీఆర్ఎస్ పార్టీకి కంటే 10 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉన్నది. మరో కాసేపట్లో మరో 10-15 నిమిషాలలో ఈ సంబంధించినటువంటి మొదటి రౌండ్ ఫలితం కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నది. ఒక్కొక్క రౌండ్ కి 20 నుంచి 25 నిమిషాలలో మొదటి రౌండ్ ఒక్కొక్క రౌండ్ సంబంధించిన ఫలితాలు వెలువడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది.